అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనెను. ఆదికాండము 24వ అధ్యాయము 15 మరియు 27వ వచనము. యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది. మనము మాట్లాడుట చాలించక ముందే మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడెప్పుడో మాట ఇచ్చాడు. క్రీస్తు నామము పేరట, అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్తము ప్రకారము విశ్వాసముతో మనము అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని. దేవుని మాట నిరర్ధకము కానేరదు. ప్రార్థనకి సంబంధించిన ఈ నిబంధనలను మనము అనుసరిస్తే మనము ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది, పూర్తి అవుతుంది. అది ఇహలోకములో మన కంటికి కనిపించడం ఆలస్యమైతే కావచ్చు. కాబట్టి ప్రతి ప్రార్థనను స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని సత్యాన్ని చూపించడం మానడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20 నుంచి 27 వచనములు, అలాగుననే 10వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. మనము ఒక ఆశీర్వాదము వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితముగా ఉండాలి. ఆ ఆశీర్వాదము మనకి దక్కిందన్నట్టే మన పనులు, ప్రార్థనలు ఉండాలి. మనము అడిగిన దానిని దేవుడు ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి. మనము అడిగిన దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇదే మనకి ఉండవలసిన నమ్మకము. ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనము క్రీస్తును మన రక్షకుడిగా, పరిశుద్ధపరిచేవాడిగా, బాగు చేసేవాడిగా, విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుండి ఆయన మీద మనము ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధముగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.